దేశం మొత్తానికి ఆదర్శంగా ఉండే రాజధాని నిర్మాణమే లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతిలో చేపట్టిన పనులు, భవిష్యత్ కార్యాచరణపై మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో రాజధాని నిర్మాణంపై ఆయన పలు కీలక సూచనలు చేశారు. రాజధానితో పాటు అసెంబ్లీ నిర్మాణం కూడా గతంలో చెప్పిన విధంగానే ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. ఇప్పటికే దీని నిర్మాణానికి 31,000 కోట్లు సిద్ధంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. 3 ఏళ్లలో ఈ నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేయాలని, పనుల్లో వేగం పెంచాలని సీఎం ఆదేశించారు. దేశం మొత్తానికి ఆదర్శంగా ఉండే రాజధాని నిర్మాణం చేస్తామని సీఎం తెలిపారు. అసెంబ్లీ భవన నిర్మాణంపై అందరూ తమ అభిప్రాయాలు తెలపాలని, మంచి డిజైన్ తో ఉండేలా చూడాలని సూచించారు. అసెంబ్లీ ఎలివేషన్ గతంలో నిర్ణయించిన ప్రకారమే ఉంటుందని, అయితే అంతర్గత నిర్మాణాలపై మంత్రులతో కమిటీ వేసి స్పీకర్ అధ్యక్షతన వివిధ రాష్ట్రాల్లో తిరిగి చూడాలని ఆయన ఆదేశించారు. దీనికి అధికారులు స్పందిస్తూ అసెంబ్లీ టవర్ పైకి ఎక్కి చూస్తే 2 జిల్లాలు, అటు ఎన్టీఆర్, ఇటు గుంటూరు జిల్లాలు కనిపిస్తాయని వివరించారు. ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ అమరావతిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెలుగు వారందరూ కూడా, ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారందరూ కూడా గర్వపడే విధంగా 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కట్టుబడి ఉందని చెప్పేసి మీకు మనం చేస్తామని. దాంట్లో భాగంగానే మరి ఇప్పటికే వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నిధులు మన లోన్లు శాంక్షన్ చేయటం, అదేవిధంగా హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయలు, మరి కేఎఫ్డబ్ల్యూ జర్మనీ ఫైనాన్స్ కంపెనీ, ఆ కంపెనీ ద్వారా ఒక 5,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటానికి ఏపీసీఐడీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన కొన్ని పనులు చేపట్టింది. గురువారం జరిగిన సమావేశంలో అమరావతిలో చేపట్టిన పనులు, భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు, మంత్రులు, అధికారులకు ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. అదేవిధంగా సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వివిధ నిర్మాణాల షెడ్యూల్, రుణ మంజూరు వివరాలను ఆయన మంత్రులకు వివరించారు. నుంచి 2019 వరకు ఆనాడు చేపట్టిన పనులతో పాటు గత 5 ఏళ్లలో అమరావతిని ఎడారిగా మార్చిన వైనంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రాక్షసత్వానికి, నిరంకుశత్వం కారణంగా ప్రజాధనం 1000 కోట్లు వృధా అయ్యాయని, ఇప్పుడు ఒక ప్రణాళికాబద్దంగా ప్రాధాన్యతను బట్టి పనులు చేపడుతున్నట్టు చంద్రబాబు మంత్రివర్గానికి వివరించారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణానికి మొత్తం 31,000 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయని, హడ్కో నుంచి 16,000 కోట్లు మంజూరైనట్టు చెప్పారు. వీటికి ప్రపంచ బ్యాంకు ఆమోదం కూడా వస్తుందని, 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేసేలా అధికారులు పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. అలాగే అసెంబ్లీ నిర్మాణంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరగా, మంత్రులు కొంతమంది వెళ్లి వివిధ అసెంబ్లీ భవనాల లోపల ఎలా ఉన్నాయి అనేది చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాజధాని నిర్మాణ పనులు 30 రోజుల్లో ప్రారంభం కానున్నాయని, యుద్ధ ప్రాతిపదికన నిర్ణీత గడువులో పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రపంచ బ్యాంకు పనులు చేపట్టేందుకు కొంత సమయం పడుతుందని, హడ్కో, ఇతర బ్యాంకుల నుంచి వచ్చిన నిధుల ప్రకారం టెండర్లు పిలిచి జనవరి చివరిలోగా మంచి రోజు చూసి ప్రారంభిస్తామని మంత్రి నారాయణ కేబినెట్ సహచరులకు చెప్పారు. ఆయా నిర్మాణాలకు కాలపరిమితిని కూడా ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశంలో వివరించారు.